చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగులపై అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్ష కడతారా? మొదటి రోజేమో కడప జిల్లాకు సంబంధించిన, రెండో రోజు అనంతపురము, మూడో రోజు సత్యసాయి జిల్లాలకు సంబంధించినటువంటి 5 ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేసినారు? వాళ్ళు ఉద్యోగంలో చేరే నాటికి అప్పుడు టెట్ లేదు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి అని ఒక టెట్ నిబంధనల వల్ల దగ్గర 1,00,000 మంది పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయింపు కోరాలని వాళ్ళు కోరుతున్నారు. వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. అదేమన్నా నేరమా? మీ రెడ్ బుక్ రాజ్యాంగం, అదేవిధంగా అరాచకంగా జంగిల్ రాజ్ చివరికి ప్రభుత్వ టీచర్లను కూడా వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు గారు అసలు ఈ టెట్ నిబంధనలు తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరే కదయ్యా. ఎన్డీఏలో భాగస్వామిగా మీరే కదయ్యా ఉండేది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు. తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే పాపం వాళ్ళపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పని వాళ్ళు చేయడానికి ప్రయత్నించడమే తప్పాయా చంద్రబాబు నాయుడు గారు? వినతి పత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా? ఒక సమస్య పరిష్కారానికి ప్రభుత్వము అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లను రాజకీయాలకు అంటగట్టడం అనేటువంటిది దారుణం. ఇంత దిగజారి వ్యవహరిస్తారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు? ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది. మేనిఫెస్టో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇమ్మీడియట్గా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది. ఐఆర్ లేదు, పిఆర్ఎస్ లేదు, 5 డిఎల్ పెండింగ్లు, సిపిఎస్ ఓపీఎస్ను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపినారు. చివరకు సిపిఎస్కు ప్రత్యామ్నాయంగా మేము ప్రకటించినటువంటి, అంటే మా ప్రభుత్వం ప్రకటించినటువంటి జీపీఎస్ను కూడా అమలు చేయకుండా ఉద్యోగుల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్లు, ఇలా దాదాపు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టినారు. తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తా అంటే ఒక్క పైసా ఇవ్వరు, కానీ వాళ్ళని సస్పెన్షన్లు చేసేసి బహుమానంగా ఇస్తున్నారా? ఇదేనా ఉద్యోగుల పట్ల మీరు ఇచ్చేటువంటి గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత? అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగపోతున్నటువంటి తీరును ప్రజలు గమనిస్తున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్ళిపోయారు. వెంటనే ఆ 5 టీచర్లపై విధించినటువంటి సస్పెన్షన్ని ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా కూడా మా పార్టీ అండగా ఉంటుంది. వారికి మా పార్టీ భరోసా ఇస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకు కూడా వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.